నమస్కారం అండి. శివమహోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తి అవుతూ ఉన్నాయి. ఏర్పాట్లలో భాగంగా జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము పూర్తిగా సహకరించి వారి సూచన ప్రకారం పూర్తి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మా పూర్తిగా హంబల్ రిక్వెస్ట్ ఏమి అంటే జనాలు భక్తులు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో తోపులాడకుండా ఎర్లీగా 4 గంటలకే స్టార్ట్ అయ్యి 4 గంటలకే లోపలికి ఎంటర్ అయ్యి 5 లోపల గేట్లు క్లోజ్ అయ్యేటట్లు ఉంటే భక్తిపూర్వకంగా జరుగుతుంది. లోపల కూర్చున్న వాళ్ళు కానీ భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా పూజా సామాగ్రి మేమే ఇస్తాం. ఏది ఎగస్ట్రా తీసుకొని రాకోకుండా భక్తి శ్రద్ధలతో వాలంటీర్ల సూచనల ప్రకారం పూజారుల సూచన ప్రకారం పూజ చేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. ఈ నెల 15న శివరాత్రి సందర్భంగా మన 80 ఫీట్ రోడ్లో ఇక్కడ శివోత్సవం అనేది కార్యక్రమం పెట్టారు. అది ఏపీఐసిసి డైరెక్టర్ గారు లక్ష్మీప్రసాద్ గారు ఆధ్వర్యంలో పెట్టారు. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే బాగానే ఉన్నాయి. మంచి డయాస్ కట్టారు. అది దాంతోపాటు ఇక్కడ 32 బ్లాక్స్ ఏర్పాటు చేసి ఒక్కో బ్లాక్కి 128 టేబుల్స్ వేసి ఒక్కో టేబుల్కి 4 కూర్చునే ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాక్లో వారికి కొంతమంది పూజారులను పెట్టి వాళ్ళకి పూజ దానికి అసిస్ట్ చేయడం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ తర్వాత వీళ్ళు ఫుడ్ దానికి వచ్చి కొంతమంది ఏదైనా ఆకలి అయితే ఫుడ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే ఈ వచ్చిన భక్తులకి వాళ్ళు పూజా సామాన్ తెచ్చుకునే అవకాశం లేకుండా వీళ్ళే పూజా సామాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇన్ని ఏర్పాట్లు వీళ్ళు ఇన్ని పకడ్బందీగా చేసినప్పుడు మీరు వచ్చిన డివోట్స్ కూడా ఒక డిసిప్లిన్గా వాళ్ళకి కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకి అదర్ డిపార్ట్మెంట్స్ సైడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ పార్కింగ్స్ విషయంలో కానీ లేకపోతే ఇక్కడ ఈ గ్యాలరీస్లో పోస్టింగ్స్ విషయం కానీ ఈవెన్ అదర్స్ కానీ మేము అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా ఈ ప్రోగ్రాం 100% సక్సెస్ అయ్యేదిగా అందరం దాన్ని చేయాలి, సహకరించాలి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చే డివోటీస్కి 4 గంటలకల్లా రమ్మని చెప్తున్నాం. 4 గంటలకు వచ్చి వాళ్ళకి ఏర్పాటు చేసిన ఈ బ్లాక్స్లోకి ఆ సీట్లో చక్కగా డిసిప్లిన్గా కూర్చొని ఈ పూజా కార్యక్రమం అనేది అయిన తర్వాత భక్తులు వచ్చే కార్యక్రమాన్ని ఆఫ్ చేస్తారు. అయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి 4 గంటలకు స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఒకళ్ళు తోసుకోకుండా చక్కగా వచ్చి వాళ్ళు కూర్చుంటే ముందు వచ్చేవాళ్ళు ముందు కూర్చుంటారు, వెనక వచ్చేవాళ్ళు వెనక కూర్చుంటారు. అది ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట. సో ఆ పద్ధతిలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా భక్తులు రిక్వెస్ట్ చేసి 4 గంటలు మనం ఇంకేంటంటే అడిషనల్గా మేము ఇక్కడ ఒక సీసీ కెమెరాలు పెట్టేసి ఈ పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ భక్తులకి ఇన్కన్వీనియంట్ అవుతుంది, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అనేది గమనించి అలానే పార్కింగ్ కానీ లేకపోతే పబ్లిక్ వే ఎంట్రన్స్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా చుట్టూ 4 సైడ్స్ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యంగా అప్పీల్ చేసేది అంటే మేము ఈ ఆడ భక్తులు వచ్చేప్పుడు ఆ సమయంలో వాళ్ళకి కావాల్సిన ఆభరణాలు మెడలో ధరించాలి. ఎక్సెస్ మాత్రం తీసుకురావద్దు. ఎక్సెస్ వాళ్ళకి కావాల్సిన ఏరియాలో దాచిపెట్టుకొని రావాలి. ఎందుకంటే కొంతమంది ఇక్కడ చైన్ స్నాచర్స్ ఉండొచ్చు, లేకపోతే మిస్ కావచ్చు. ఈ రద్దీలు కూడా ఎక్కడైనా ఇదే ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆభరణం ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకొని రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.